అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. సముద్ర గర్భంలో మునిగిండు ప్రధాని నరేంద్ర మోడీ సారు. కృష్ణ భగవానునికి నెమలీకలు అప్పచెప్పిండు పిఎం గారు. మలి ప్రభుత్వం ఇస్తుందట మహిళలకు వడ్డీ లేని రుణాలు. చెయ్యోళ్ళు ఎప్పటి సంధిస్తారో చూడాలంటూరు జనాలు. ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడంట సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓ మీటింగ్లో తప్పు పట్టిండు బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ సారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తెలవకుండా అయ్యిందట పరీక్షా పేపర్ లీకు. ఎరుకగానే లక్షల మంది స్టూడెంట్స్ కూడా అయ్యిండ్రట షాకు. పేరు మోసిన బ్రాండ్లతో మార్కెట్లు వేస్తుర్రట డూప్లికేట్ మాలు. ఒరిజినల్ కంటే డూప్లికేటే ఎక్కువ అవుతున్నాయట సేలు. ద్వారకలో ఉన్న సముద్ర గర్భంలోకి పోయిండు ప్రధాని నరేంద్ర మోడీ సారు. మొన్న లక్షద్వీపులకు పోయి మూతల గాలి పైపు పెట్టుకొని మునిగినట్టు మునిగిండా అంటే అక్కడికి పోయిందేమో లక్షద్వీప్ పబ్లిసిటీ కోసం. కానీ ఇప్పుడు ద్వారకకు పోయింది మాత్రము అందుకు కాదట. మరి ఎందుకంటే చెప్తా పాండ్రి. मेरे साथ रहने वाले मैंने गहरे समुद्र के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए. నెత్తికి హెల్మెట్ లెక్క ఆక్సిజన్ బూట్ తలిగించుకొని ద్వారకల సముద్ర గర్భంలో మునిగిపోయిన గుడికాడికి ఇట్లా ఇద్దరు ముగ్గురి సపోర్ట్ తోని పోయిండు. పెద్ద సాహసమే చేసిండు. ఇక ఆడికి పోయి తీసుకుపోయిన నెమలీకలను ఆడ భూమిలో గుచ్చి అన్ని నీళ్లలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముని మీద చిత్తమంతా నిలిపి సకల ముకులం పెట్టుకుని ధ్యాన ముద్రలకు జారుకుండు. జగన్నాథుడైన శ్రీకృష్ణమూర్తిని కీర్తించుడు. ఇక మోడీ సార్ అట్లా భగవంతుని భక్తిల మునుగుడు చూసి పక్కపొంటున్నోళ్ళు కూడా పరిశాన్ కావచ్చు. ఎంత భక్తి లేకుంటే అంత సాహసం చేస్తాడు చెప్పుండ్రి. ఇటు ఉత్తరప్రదేశ్ లో ఉన్న అయోధ్యల రాముల వారికి గుడి కట్టి భక్తరామదాసును మించిన భక్తుడు అనిపించుకునే. అటు గుజరాత్ రాష్ట్రంలో మునిగిపోయిన ద్వారకను ఇట్లా సముద్రం కడుపులకు పోయి దర్శించుకునుడుకు ధైర్యమే ఉండాలి. కృష్ణ పరమాత్ముడు మాత్రం మోడీ అట్లా మొక్కినందుకన్నా మల్లోపారి భారతదేశంలో బీజేపీనే గెలిపిస్తాడు కావచ్చు అంటూరు ఈ ముచ్చటి నోళ్ళు. తెలంగాణ ఆడబిడ్డలు ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నారో కానీ ఏ జన్మల మాత్రము షేపాటి సర్కార్ల సకల సౌలతులకు నోసుకుంటున్నట్టున్నారు కదా. అగో బాలన్న 500కే గ్యాస్ బుడ్డి పథకం గురించి చెప్తుండేమో అనుకునేరు. కాదు సిలిండర్ కథ సైడ్కు పెట్టుండ్రి. ఇప్పుడు తెచ్చిన ఇంకో ముచ్చట ఏంటంటే నేను చెప్పుడు కాదు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సార్ చెప్తే మంచిగా ఉంటుంది, మంచిగా అర్థమవుతుంది. నూరి ఆ వడ్డీ లేనటువంటి రుణాలను కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. ఇన్నరా పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సార్ చెప్పింది. మహిళా సంఘాల్లో ఉండే ఆడోళ్లకు మల్లో మంచి ముచ్చటనే చెప్పిండు. షెయి సర్కార్ల ఆనాడు ఇందిరమ్మ పెట్టిన పథకాన్ని మళ్ళా పట్టుకొచ్చి వడ్డీ లేని రుణాలు అందిస్తారట. ఇక ఇంటికాడ చిన్న చిన్న దందాలు చేసుకునేటోళ్లకు డ్వాక్రా మహిళా రుణాలు ఇచ్చి మంచిగా సౌలతులు చేస్తామనుకొచ్చిండు. ఖుద్దు పైసల మంత్రి కాం ఉప ముఖ్యమంత్రి బట్టిసారే చెప్పిండు కాబట్టి పథకం అమలు చేస్తారు కావచ్చు. మళ్ళీ సర్కారేమో అన్ని మంచి పథకాలు పెడుతున్నాము ఆదుకుంటున్నామని దొడ్డు పొడుగు మాటలు ఇంత రాగాలు తీసి చెప్పబట్టే చెప్పుడే ఉన్నది కానీ అమలు చేసుడైతే లేదంటారు 6 గ్యారంటీల మీద ఆశతోనున్నోళ్ళు. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడుతుండా లంకె బిందెలు ఉంటాయనుకొని సెక్రటేరియట్కు వచ్చిన ఖాళీ కుండలు ఉన్నాయి, లంకె బిందెలు అని పోయినాయి అంటున్నాడట. అవు గత ప్రభుత్వం గల్లాపేట ఖాళీ పెట్టిందని సీఎం సార్ చెప్పినట్టు గుర్తు. మళ్ళా ఈ ముచ్చటను ఎవరు ముంగటేసి రంటారా ఇనుండ్రి మీరే. బిందెల కోసం తిరుగుతారంట. ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనే నాది. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు తిరగరు. అవి కూడా ఎక్కడ తిరుగుతారు? పాడుపడ్డ కోటలల్లా పాత గడిలల్లా పాత దేవాలయాలల్లా అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు. ఇన్నరా ఇట్లా అంటుండు. అంతేకాదు వడ్డీ మారు గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చిర్రు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు కూడా నమ్మలే. ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే షేపాటికి 30 సీట్లు కూడా రాకపోవు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి కుడిదిలబడ్డ ఎలక లెక్క అయిందన్నాడు. కాంగ్రెస్ వాళ్ళ కథ బాగానే చెప్తురు సారు. మరి మీ కారోళ్లను జనం ఎందుకు కానలేరు? ఆ ముచ్చట కూడా చెప్పకపోయారు సారు అంటూరు ఈ ముచ్చటి నోళ్ళు. ఉత్తరప్రదేశ్లో పేపర్ లీక్ అయిందట. ఒకరు కాదు ఇద్దరు కాదు 50 లక్షల మంది విద్యార్థుల బతుకులు రోడ్డు మీద పడ్డాయట. దేశం కోసం ధర్మం కోసం శుద్ధులు చెప్పే కమలయ్య యోగి ఆదిత్యనాథ్ ఏలుతున్న యూపీలో విద్యార్థులకు ఇట్లా బీపీ పెరిగి రోడ్ల మీదకి వచ్చిర్రు. ఏం లీకులో ఏం ప్రభుత్వాలు నడుపుతారో ఏం కథనో ఇట్లా పొరగాళ్ళ జీవితాలతోనే ఆటలేందో ఏం అర్థం కాదు. ఉత్తర
ఉత్తరప్రదేశ్లో బీజేపీ సర్కార్లో ఉన్న కొందరు ఉద్యోగులు చేసిన పాపానికి ఏం తక్కువ 50 లక్షల మంది స్టూడెంట్స్ బతుకులు ఆగమయ్యే కాడికి వచ్చిందట. చెప్పేడి ఏమో శ్రీరంగ నీతులు, సొచ్చేడి ఏమో గుడిచలు అన్నట్టు లేదు. అసలైతే ఫిబ్రవరి 17, 18 తారీఖుల్లో పోలీసు కొలువులు కొట్టాలని కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు 48 లక్షల మంది అజిరిపడ్డారట. అయితే పేపర్ లీకేజీ సాకు చూపెట్టి ఆయనత పరీక్షను రద్దు చేస్తున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నాడు. ఇన్నొద్దులు కష్టపడి చదివి కసి కృషి పట్టుదలతోని కానిస్టేబుల్ కొలువు కొడతామని వస్తే ఎగ్జామ్ క్యాన్సల్ అని ఎప్పుడు ఏందని ఇట్లా లొల్లికి దిగిర్రు. ఇదొక్కటే కాదు, ఆర్ఓ విఆర్ఓ పరీక్షల పేపర్లు కూడా లీక్ అయినాయట. అట్లా 2 లక్షల మంది బతుకులు నాశనం అయ్యే కాడికి వచ్చిందట. అయ్యా యోగి ఆదిత్యనాథ్ గారు, సీమకు కూడా హాని చెయ్యని మీరు ఉత్తరప్రదేశ్లో ఇంతమంది బతుకులు బజార్లో పడితే ఎందుకు అట్లా చేస్తుండ్రు సార్ అంటారు ఏముచ్చట తెలిసిన వాళ్ళు. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యేకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉట్ల ఓటమి పాలైనా అంటున్నాడు. కారు గుర్తు మీద గెలుస్తానే కాన్ఫిడెంట్గా ఉన్నా, అగో ఆ ఓవర్ కాన్ఫిడెంట్ నా కొంపం ఉంచింది అంటున్నాడు మర్రి జనార్దన్ రెడ్డి. అయినా అప్పుడే మంచిగుంటే అయిపోవు కానీ చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఇట్లా కాకి కథలు పిట్ట కథలు చెప్తే ఏమొస్తుంది చెప్పుండ్రి. చిన్న నేను అన్న 2 నెలలు అయింది నేను ఇక్కడ రాక. ఎందుకంటే మా వాళ్ళు ఎవరిని అడిగినా సరే నా పక్కోడు గెలుస్తాడో లేదో నువ్వైతే గెలుస్తామని చెప్పారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది నాకు. ఇన్నారా, అవతలోళ్ళు మనల్ని ఢీ కొట్టాలంటే అయ్యే పని కాదని నమ్మకంతో ముంగడికి నడిచిన గులాబీ మున్లే నా గుండెకు గుచ్చే కాడికి వచ్చింది అన్న తరీకాలు అనుకొచ్చిండు. అప్పుడంటే నా తప్పు ఉండుట్లా అట్లా జరిగింది. ఇప్పుడు అట్లా జరిగేదందుకు అస్సలు సంధియొద్దు, నేనే స్వయంగా తిరుగుతా. కార్యకర్తలందరికీ కూడా నేనే కావాల్సుకొని ఫోన్లు చేసిన ఈ తేప కారును గెలిపించుడే అని నాగర్ కర్నూలు జిల్లాలో పెట్టిన బీఆర్ఎస్ పార్లమెంటరీ ఎన్నికల మీటింగ్లో చెప్పిండు. అందుకే అంటారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని. ఇప్పుడు ఏమాయా నా ఓటమికి నేనే కారణమని చెప్పుకునే కాడికి వచ్చింది అంటారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి మనసుల నుంచి వచ్చిన మాటలు ఇన్నోళ్ళు. నీళ్ల కష్టాలు కర్ణాటకల కథాకళి కూచిపూడి భరతనాట్యం చేస్తుంటే తెలంగాణలో కరెంటు బాధలు డిస్కో బ్రెల్లి హిపాప్ డ్యాన్స్ చేస్తున్నాయట. అగో కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు ఓనీయమని ఖుద్దు కాంగ్రెస్ లీడర్లు చెప్తుంటే నువ్వేందే కరెంటు కష్టాలు అంటున్నావు అంటారా? ఉన్నాయట, కావాలంటే మీరే చూడండి. చూసినరా మరి, కారు పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే కావాలని కాంగ్రెస్ వాళ్ళు కరెంటు తీసేసిర్రా, లేకుంటే సబ్ స్టేషన్లనే ఏమన్నా సమస్య వచ్చిందో గానీ మొత్తానికైతే ఇట్లా కేటీఆర్ మాట్లాడుతానే మైకు పట్టంగానే పోయిందట. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ బీజేపీ లీడర్లు కూడా మీటింగ్లలో మాట్లాడినప్పుడు చాలా మాట్లాడే కరెంటు పోయిందట. కొంత ముట్టుతున్నదా ఎట్లా? కరెంటు కష్టాలు కామన్ పబ్లిక్నే కాదు, అప్పుడప్పుడు హామీలు ఇచ్చి అందలం ఎక్కిచ్చే లీడర్లను కూడా శని లెక్కనే ఎంటాడతాయి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ బీజేపీ కమలంపు పెదముత్తైదు కిషన్ రెడ్డి సారు విజయ సంకల్ప యాత్ర సాగుకుంటా సిద్దిపేట జిల్లా గజ్వేల్ గడ్డ దాకా చేరుకున్నది. 400 సీట్లే లక్ష్యంగా నడుస్తున్న యాత్రకు కమలంపు కార్యకర్తలు అయితే చిన్న మంది రాలేదు. అంతగానం మంది గజ్వేల్లో ఉండి కూడా ఈటలను గెలిపించుకోకపోవడం ఏందో ఏమో. వరెవ్వ 4 లైన్ల రోడ్డుల ఒక బాదుకు మొత్తం ప్యాక్ అయిపోయింది. మొత్తం కమలంపు జెండాలతోనే కదిలిపోతున్నట్టు లేదు. రఘునందన్ రావు సారుకు కిషన్ రెడ్డి సారుకు ఇద్దరికి కూడా జేసీబీని పెట్టి గజమాలను పెద్దదే చేసిర్రు. గజ్వేల్ గడ్డ మీద ఇంతమంది కమలయ్యలు ఉండి కూడా కారుకు కాలిచ్చి కమలంపు వాసనను ముక్కు నిండా వీల్చుకున్న ఈటెల రాజేందర్ సారు ఎందుకు ఊడిపోయిండో. ప్రచారం వరకు మాత్రం ఈటెల ఎంట నడిచి ఓటు మాత్రం వేరే దిక్కేసిండ్రా. ఒకవేళ అట్లా కాకుంటే ఇంతమంది ఇట్లనే నడిస్తే ఓట్లు ఎందుకు వడకపోవు? మరి వీళ్ళంతా ఒక గజ్వేలోళ్ళు కాకుండా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వచ్చిరా ఏమో గాని కాషాయ పచ్చ రంగులో ఉన్న కమలం పువ్వు జెండాలు గజ్వేల్లో ఇట్లా గాలే ఎగిరినాయి. కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో నీళ్ల కరువు మామూలుగా లేదట. బిందెలు క్యాన్లు పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారట. దూపా అని ప్రజలు అల్లాడుతున్నా గానీ సిద్ధరామయ్య సర్కారుకు సీమ గుట్టినట్టు కూడా లేదట. 6 గ్యారెంటీలు అన్ని అమలు కాక అట్లా బాధ ఉన్నదట. మంచినీళ్ళ కోసం ఇట్లా బాధ ఉన్నదట. పైసలు పెట్టి కొందామన్నా దొరకని పరిస్థితి దాపురించిందట. ఇంకా ఎండాకాలం సురువే కాలేదు, ఇప్పుడే ఇంత నీళ్ల కరువు ఉంటే ఎట్లా? పెట్రోల్ బంకుల కాడ కదా నో స్టాక్ అని అట్టముక్కల మీద రాసి పెట్టినట్టు నో వాటర్ అని బోర్డు కూడా పెట్టిండ్రు. ఇట్లనే ఉంటుందా? గెలవక ముందేమో మీకు ఏ అవసరాలున్నా తీరుస్తాము, మీకేం కావాలన్నా చేసి పెడతామని దొడ్డు పొడుగు మాటలు చెప్పిన కర్ణాటక కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు ఏం కమాయి చేస్తున్నట్టు? నీళ్ల సవలతులు చెయ్యారా? ఇదేనా చేయి సర్కారోళ్ళు తెస్తామన్న మార్పని మండే ఎండల నీళ్ళ డబ్బాలు పట్టుకున్న వాళ్ళు అంటున్నారట. ఓ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారు, మీరే పెద్ద మనసు చేసుకుని నీళ్ళ తండ్లాడడం తీర్చి ప్రజల కుత్కెలు తడుపుర్రి సారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
పారాషూట్ కొబ్బరి నూనె కాన్ నుంచి రెడ్ లేబుల్ చాయ్ పత్తి దాకా సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ నుంచి ఎవరెస్ట్ మసాలా దాకా అన్ని కూడా డూప్లికేట్ మాలే వస్తున్నదట. అగో కంపెనీ సీల్ చేసి హోల్సేల్గా సప్లై చేసే అంత పెద్ద కంపెనీల మాలు నకిలీది వచ్చుడు ఏందంటారా? టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న ఈ మాల్ చూసి ఇలా ఏది డూప్లికేటో ఏది ఒరిజినలో మీరే చెప్పాలి. పారాషూట్ కొబ్బరి నూనె డబ్బాలు, రెడ్ లేబుల్ చాయ్ పత్తి పొట్లాలు, సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్లు, ఎవరెస్ట్ మసాలా ప్యాకెట్లు అన్నీ కూడా అచ్చం డిట్టు మక్కీకి మక్కి సేమ్ టు ఒరిజినల్ మాల్ లెక్కనే ఉన్నది కదా. కానీ అది ఒరిజినల్ మాల్ కాదు, ముమ్మాడికి డూప్లికేట్ మాలే. ఇట్లా తయారు చేసి మంచిగా ప్యాకింగ్లు చేసి భాగ్యనగరంలో సప్లై చేస్తున్నారట కొందరు కల్తీగాళ్ళు. అసలే మన తెలంగాణ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయి. చెకింగ్లు చేస్తే ఏమున్నది నాయన, ఇట్లా తీరు కంపెనీల ప్రోడక్టుల నకిలీ సామాను ఏం తక్కువ 2 కోట్లది దొరికిందట. హైదరాబాద్లో ఉన్న కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లలో వేస్తున్నారట. కొనేటోళ్ళ కంటే తెలియకుండొచ్చు, చూడకుండొచ్చు. మరి అమ్మేటోళ్ళు ఏం కమాయి చేస్తున్నట్టు చూసుకోవద్దా? అగ్వధరకి వేస్తున్నామంటే వాళ్ళతోని అమ్మేటోళ్ళు కూడా చేతులు కలిపి రాయట్లా. ఆఖరికి పాయకాన్లు గడిగే ఆర్పిక్ లిక్విడ్ను కూడా కల్తీ చేసిండ్రంటే వాళ్ళకి ఎట్లనే ఏమవుతుందో జయమవుతుందో. ప్రజలారా చూసిర్రు కదా, 1-2 మాటల నకిలీది ఏదో ఒరిజినల్ది ఏదో చూసినాక కొనుండ్రి, లేకుంటే పానాలకే ప్రమాదం. మీ గురించే చెప్తున్నా. తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు ఆటోలు నడుపుకుంటా హల్చల్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రి విడుదల రజని డ్రైవర్ యూనిఫామ్ వేసుకొని ఆటో నడుపుతుంది. తెలంగాణలో ప్రీ బస్సు ఏయంగా ఆటో డ్రైవర్లు ఆగమైనరని కారు పార్టీ వాళ్ళు కథగట్టిరు. మరి ఏపీలో అధికార పార్టీలు ఉన్న ఎమ్మెల్యే విడుదల రజని ఎందుకు అట్లా నడుపుతున్నదంటారా? ఇది అరుచుకుందాం పరి. అబ్బా, యూనిఫామ్ వేసుకుంటే లేడీ ఆటో డ్రైవర్ లెక్కనే లేదు. సీనియర్ ఆటో డ్రైవర్లు కూడా సిన్సియర్గా కూర్చొని ఇంత సీరియస్గా నడపరు కావచ్చు. క్లచ్ పట్టింది, గేర్ వేసింది, ఎక్సలేటర్ పిండుతుంటే ఆటో కూడా రయ్య ఉరుకుతుంది. ఆ 3 చక్రాల వాహనం కూడా అనుకోవచ్చు ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మల విడుదల రజని ఎక్కి నడిపిందని. కానీ ఒకటి గమనించిరా, ఆమె అట్లా నడుపుతుంటే పోలీసుల లాఠీలల్లో ఉన్న పానము బూట్లలోకి వచ్చినంత పని అయింది. లేకుంటేంది, మేడం నడుపుతుంటే రోడ్డు మీద అందరూ అడ్డం తిరిగి ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటే వాళ్ళను గెదుముడు ఎవ్వలను గట్టిగా అన్నా మళ్ళీ ఎమ్మెల్యే మేడం వాళ్ళను ఏమనక అంటది. మరి మేడం ఈ పర్ఫార్మెన్స్ ఏడ చూపెట్టిందంటే గుంటూరులో. ఇవే కాదయా, ఇంకా ముంగట ఎన్నికలున్నాయా, ప్రచారంలో ఇంకా చిత్రాలు కనబడతాయి అంటుర్రు రాజకీయ నాయకుల లలిత కళలు తెలిసిన వాళ్ళు. డ్రైవర్ లేకుండానే పట్టాల మీద రైలు పరుగులు పెడుతుంది. అగో అదేమన్నా రోబో ట్రైనా అంటే కాదు. పోనీ రిమోట్ కంట్రోల్ బటన్ ఒత్తితే నడిచేదా అంటే అది కాదు. మనుషులు నడిపే రైలు మనిషి డ్రైవింగ్ చేయకుండా ఎట్లా ముంగడికి పోతుంది? మరి అందులో ప్యాసింజర్లు ఎవరైనా ఉండరా? గూడ్సు రైలా? ఏది మనమన్నా ఎర్రజెండా ఊపి ఆపే ప్రయత్నం చేద్దాం పరి. చూసినరా, ఇదే రైలు డ్రైవర్ లేకుండా రయ్య ఉరుకుతుంది. మరి ఎందుకు ఇట్లా దానంతలదే పోతున్నది అంటే, అసలైతే జమ్మూ కాశ్మీర్ కతువాల డ్రైవరు ట్రైన్ ఆపిండట. ఆపినప్పుడు కారు నుంచి బస్సుల దాకా ఏ డ్రైవర్ అయినా ముంగడికి వెనుకకు పోకుండా హ్యాండ్ బ్రేక్ వేస్తాడు కదా, అట్లా రైలుకు కూడా ఆపంగానే వెనుకకు ముంగడికి పోకుండా హ్యాండ్ బ్రేక్ వేయాలి. కానీ మరి డ్రైవర్ ఏ మైకంలో ఉన్నాడో కానీ వేయలేదట. ఆయన కర్మకు తగ్గట్టు అది వంపుకున్నదట. డ్రైవర్ అటు దిగిపోగానే ఇది ఇటు బుర్రు పిట్ట తుర్రుమన్నది అన్నట్టు బుర్ర ముంగడికి ఉరికింది. ఇట్లా డ్రైవర్ లేకుండానే 78 కిలోమీటర్ల దాకా పరుగులు పెట్టిందట. పంజాబ్లో పట్టాలకు చెక్కలు అడ్డం పెట్టి ఆపిర్రట. అసలు ముచ్చట ఏంటంటే అది ప్యాసింజర్ రైలు కాదు, గూడ్సు రైలు. అంత దూరం పరుగులు పెట్టినా ఎదురుగా ఏ ట్రైన్ రాలేదట, ఎవ్వరు కూడా పట్టాల మీదకి రాలేదట. ఇక డ్రైవర్ను మంచిగా అరుచుకుంటారట రైల్వే శాఖ వాళ్ళు. అరుచుకోరా మరి. నీళ్ళ మీద తెప్పలెక్క తేలుతున్న బ్రిడ్జిని ఎనడన్నా చూసిరా? అగో పిల్లలు లేకుండా వంతెన నీళ్ళ మీద తేలుడేంది? కింద సపోర్టు లేకుండా వాటర్ మీద వంతెన ఎట్లా ఆగుతుంది అంటారా? ఆగుతుంది, వయ్యారంగా నీళ్ళ మీద అటు ఇటు ఊగుతుంది. నమ్ముతలేరు కదా, అయితే చూపెడుతున్నా చూడుర్రి. చూసినరా, కాషాయము, ఆస్మాను, తెలుపు 3 రంగులతోనే మిలమిల మెరిసిపోతున్న ఇదే నీళ్ల మీద నిలబడ్డ వంతెన. దీన్ని విశాఖలో ఉన్న బీచ్ లో ఇట్లా డిజైన్ చేసి పెట్టిర్రు. దీన్ని వైసీపీ లీడర్ వైవి సుబ్బారెడ్డి ఓపెనింగ్ చేసిండు. విశాఖ సముద్రం ఒడ్డుకు విచిత్రంగా బ్రిడ్జి నీళ్ల మీద ఆగుతుందట ఊగుతుందట అని చూస్తేందుకు మస్తు మంది వస్తున్నారట. చుట్టూ బందోబస్తు తీగలతోని గుంజి కట్టిర్రు. నీళ్ళ అడుగుకు కూడా ఏమన్నా గట్టి చీకులు కూడా దించిర్రు కావచ్చు. కానీ గమ్మతనిపిస్తలేదు. పర్యాటకులను అప్పుడప్పుడు అట్రాక్ట్ చేయాలంటే బీచ్ల దగ్గర ఇటువంటి ఇద్దెలు పడితేనే టూరిస్టు స్పాట్లు 12 పువ్వులు 24 కాయలన్నట్టు వర్ధిల్లుతాయి అంటుర్రు ఈ వీడియో చూసిన వాళ్ళు. కానీ నీళ్ళ మీద మస్తున్నది కదా.
ఇక ఇవి ఇలా తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అస్సలు ఉన్నాయి. ఎస్ఎస్సీ డిజిటల్ బాగానే చూస్తారు, బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు. ఇట్లనే కామెంట్ చేయరు, ఇట్లనే లైకులు చేయరు. ఉంటా మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని.